నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ ప్రాజెక్ట్ కొత్త వివాదం ప్రభుత్వం నెత్తికొచ్చింది. ఎందుకంటే 8,600 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ గత వారం జారీ చేశారు. తమాషా ఏంటంటే భూసేకరణకు ముందు జరగాల్సిన గ్రామ సభలు ఇప్పుడు నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు నెల్లూరు జిల్లా రైతులు ఇండోసోల్ పరిసర ప్రాంతాలు, కరేడు గ్రామ ప్రాంతాలు రైతులు తిరగబడ్డారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే స్పెషల్ పార్టీ పోలీసులను అక్కడ డిప్లాయ్ చేశారు. ఆ చుట్టుపక్కలకి ఎవరిని వెళ్ళనియట్లేదు. 1000 ఎకరాలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి అనే పెద్ద కాంట్రాక్టర్కి అప్పచెప్పారని చెప్పేసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ కలిసి రోడ్డెక్కి నానా యాగి చేశారు. అది అయిపోయింది. విశ్వేశ్వర్ రెడ్డి కడప జిల్లా వాడు కాబట్టి అతనికి బెనిఫిట్ చేయడం కోసం అతని ద్వారా, అంటే అతనికి నేరుగా జగన్మోహన్ రెడ్డి బినామీ కాబట్టి ఈ మొత్తం అతనికి కేటాయించారని చెప్పేసి అప్పట్లో ₹1,00,000 కూడా క్యాపిటల్ లేని ఒక సంస్థకి ఎలా ఇచ్చారని ఇప్పుడు మంత్రి అప్పుడు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ హోదాలో ఆయన క్వశ్చన్ చేశారు. ఇవాళ ₹1,00,000 కూడా లేని విశ్వేశ్వరరెడ్డి ఇండోసోల్ కంపెనీకే 8,600 ఎకరాల కేటాయింపు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. తిరగబడ్డారు జనం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే 1000 ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి, ఇంకో 1000 ఎకరాల్లో మాగాణి, పండ్ల తోటలు, ఇంకా పూల తోటలు, కాయగూరలు పండే బ్రహ్మాండమైన నేల, అలాగే వేరుశనగ పండుతుంది. అట్లాంటి చోట హఠాత్తుగా ఇంకొక 7,600 ఎకరాలు సేకరించాల్సిన నెసిటీ ఎందుకు వచ్చింది? ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఈ వెనకాల కేవలం విశ్వేశ్వర్ రెడ్డే ఉన్నాడా? విశ్వేశ్వర్ రెడ్డిని ఇంకా జగన్మోహన్ రెడ్డే నడిపిస్తున్నాడా? లేకపోతే విశ్వేశ్వరరెడ్డి కూటమి ఫోల్డ్లోకి వచ్చాడా? ఇలాంటి అంశాలన్నింటి మీద సమగ్రంగా మాట్లాడటానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. నమస్తే వాసుదేవన్ గారు. మీకు శేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నమస్తే అండి. మీరు దుర్మార్గంగా కట్టబెట్టిన 1000 ఎకరాలు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు దుర్మార్గంగా కట్టబెట్టిన 1000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి బినామీ అయిన విశ్వేశ్వర్ రెడ్డి, అది కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి బినామీ అయిన విశ్వేశ్వర్ రెడ్డి ఈరోజు అదనంగా 7,600 ఎకరాలు ఆయన కంపెనీకి ఎలా సంపాదించుకోగలిగారు? సార్ నమస్తే అండి. ముందుగా మీకు అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఒక విషయం చెప్పాలి సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అయి ఉంటే విశ్వేశ్వర రెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో 40 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ టీడీపీ పార్టీ కట్టించారు. ముందుగా అది ఆలోచన చేసుకోవాలి సార్. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా కట్టబెట్టారు, దుర్మార్గంగా కట్టబెట్టారు అని చెప్పి అప్పట్లో మాట్లాడితే మేము ఎన్ని మాటలు మాట్లాడినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తూనే వచ్చారు సార్. కానీ అసలు వాస్తవంగా జరిగింది ఏంటంటే ఇండోసోల్ కంపెనీ అనేది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి ఏదైతే సిస్టర్ కంపెనీ సార్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఇండోసోల్ అనే ఒక సిస్టర్ కంపెనీని స్టార్ట్ చేసి దాని ద్వారా మేము 74,000, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 76,003 కోట్ల రూపాయలు మొత్తంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మేము పెట్టుబడి పెడతాం. అందులో 69,000 కోట్ల రూపాయలు మేము రామాయపట్నం దగ్గర మేము ఏదైతే ఇండోసోల్ అనే కంపెనీ పెట్టి దాని ద్వారా సోలార్ మాడ్యూల్స్ తయారు చేస్తాం, ఎలక్ట్రికల్స్ కూడా తయారు చేస్తాం అని చెప్పేసి వాళ్ళు విశాఖ సమ్మిట్ లో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. విశాఖ సమ్మిట్ లో ఎంఓయూ చేసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సార్ ఈ కరేడు అండ్ ఏదైతే వీళ్ళు చెప్తున్న ఉలవపాడు, ఈపూర్ ఇక్కడ కాదు సార్, మేము వాళ్ళకి కేటాయించింది ఎక్కడంటే సార్ ఇసుక భూములు సార్, పంటకు అనువుగా లేని భూములు. ఏ ఏ మండలంలో కేటాయించామంటే చేవూరు, రావూరు, ఈ 2 మండలాల్లో మేము అధికారంలో ఉన్నప్పుడే 5,148 ఎకరాలు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా భూ సేకరణ చేసి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది సార్. అప్పట్లో ఎంత చేతులు మారాయండి సార్? దానికి గాను 500 కోట్ల రూపాయలు. అప్పట్లో ఎంత చేతులు మారాయి సార్? వాళ్ళు అడిగారు మిమ్మల్ని, టీడీపీ, బీజేపీ, జనసేన అడిగాయి, చెప్పండి, సమాధానం చెప్పండి. నేను చెప్తాను సార్. దానికి గాను 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి మారాయి సార్. అక్కడి నుంచి రైతులకు అందాయి సార్, అక్కడి నుంచి రైతులకు అందాయి. ఇక నేను చెప్తాను, ఇప్పుడు మీరు చెప్తున్న చేవూరు, రావూరు ఈ 2 కూడా బంజరు భూములు ఉన్న ఏరియానా? ఎక్కడ భూ వివాదం లేదు. 5,148 ఎకరాలు మేము భూసేకరణ చేస్తే అది ఎన్నికల టైం, ఎక్కడా కూడా ఒక చిన్న వివాదం బయటకు రాలా. రైతులు ఎక్కడా తిరుగుబట్టలేదు.
ఎందుకంటే పనికిరాని బంజరు భూములు. ఎలా చెప్తారండి రైతులు తిరుగుబాటు చేయలేదని? ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే లోకేష్ గారు అక్కడ వచ్చి మాట్లాడారు. ₹1,00,000 క్యాపిటల్ కూడా లేని ఈ కంపెనీకి ప్రభుత్వం ఎలా కట్టబెడుతుందని మిమ్మల్ని గల్లా పట్టుకుని నిలదీశారు. ఆయన మర్చిపోయారు అవన్నీ. యువగలంలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు మొత్తం తీసుకుంటే బయటికి 13 లక్షలు 14 లక్షల కోట్లు అప్పు ఉన్నట్టే ఉంటుంది సార్. ఇది కూడా సార్ ఒక నిమిషం సార్. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 114 ఎకరాల్లో మొదటి ఫేజ్ రెడీ చేసుకున్నారు. 1 గిగావాట్ పవర్ ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా సిద్ధం చేస్తారు. రెండో ఫేజ్ గాను 1,200 కోట్లు ఖర్చు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. షెడ్స్, రోడ్స్ అన్ని, ఇవి కాకుండా ఎక్విప్మెంట్, డిజైన్స్ అన్ని రెడీ చేసుకున్నారు సార్. తర్వాత మన జూన్ లో ఆ ల్యాండ్స్ మొత్తం క్లోజ్ చేసి, ఆ ల్యాండ్స్ కాదు మీకు కరేడు పులవపాడు దగ్గర ల్యాండ్స్ ఇస్తున్నామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. భూసేకరణకి నోటిఫికేషన్ ఇచ్చారు సార్ డైరెక్ట్ గా. గ్రామ సభలు పెట్టలేదు, రైతుల అభిప్రాయాలు తీసుకోలేదు, ఒక రేట్ ఫిక్స్ చేయలేదు రైతులకి. కానీ అవన్నీ కూడా 2 పంటలు పండే భూములు. ఉలవపాడు మామిడి అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్, అది అందరికీ తెలిసిన విషయం. ఆ పొలాలు ఎట్టిస్తారు సార్? ఈరోజు ఏదైతే మాగాని, పండ్ల తోటలు, పూల తోటలు, ఇంకా అదే కాకుండా వేరుశనగ పండే పొలాలు, ఆ పొలాల్లో మీరు ఎవరైతే ఒక కంపెనీకి మీరు ఇచ్చేసి ఆ రైతుల మట్టి కొడతారా? సో ఇది కూడా పూర్తిగా దేనికంటే సార్, ఇండోసోల్ అనే కంపెనీని పారదోలడం కోసం ఈ ప్రభుత్వం పడుతున్నటువంటి కుట్ర సార్. ఎంతలా అంటే సార్, సో అక్కడ రైతులు ఎలాగో ఒప్పుకోరు, ఈ భూమిని తీసేశారు. తర్వాత రైతుల ద్వారా ఇండోసోల్ మీద విష ప్రచారం, వాళ్ళ పత్రికల ద్వారా ఇండోసోల్ మీద విష ప్రచారం, ఇంకొద్ది రోజులు పోతే వాళ్ళ మంత్రుల నుంచి ఇండోసోల్ మీద విష ప్రచారం. చివరికి 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఇండోసోల్ పారిపోవాలి. ఈ విధానంలో ఈ ప్రభుత్వం పోతా ఉంది. నేను మళ్ళీ అడుగుతున్నా శేఖర్ రెడ్డి గారు, ₹1,00,000 క్యాపిటల్ కూడా లేని కంపెనీ 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎలా పెడుతుందండి? అసలు మీరు బట్టతలకి మోకాలికి ముడేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఒక విషయం చెప్తున్నాను సార్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యొక్క టర్న్ ఓవర్ ఎంత చెప్పండి? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పరిస్థితులు ఈ రోజు ఉందా లేదా మీరు చెప్పండి. ఊరు పేరు లేని ఉర్సానా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్? ఏమన్నా ఊరు పేరు లేని ఉర్సానా సార్? ఏదైతే భూముల్ని, విలువైన భూముల్ని కట్టబెట్టినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా కట్టబెట్టిందా? సో ఆ భూముల్ని సంవత్సరాలు వాళ్ళ కింద ఏమైనా ఉంచుకున్నారా? లేదు కదా. ఏడాది తిరగకుండా వాళ్ళు ఉత్పత్తి కూడా స్టార్ట్ చేశారే. మరి అదనంగా 7,600 ఎకరాలు ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? ఈ భూసేకరణ అదనంగా ఇవ్వట్లేదు సార్, అదనంగా ఇవ్వట్లేదు. మేము 8,000 ఎకరాలు వాళ్ళకి కేటాయిస్తా అని చెప్పాం. దాంట్లో భాగంగా 5,148 ఎకరాలు భూసేకరణ జరిపి రైతులకు డబ్బులు ఇచ్చి ఎలాంటి వివాదం లేకుండా కంపెనీని స్టార్ట్ చేయించాం. మిగిలింది కూడా సమీకరిద్దాం అనుకునే టైం లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయింది. కానీ ఆ భూములు కాకుండా నేను చెప్పేది అదే సార్, మేము కేటాయించి భూ సమీకరణ చేసి వాళ్ళ దగ్గర 500 కోట్లు తీసుకొని రైతులకు ఇచ్చి మరి ఆ భూములను కాకుండా ఇప్పుడు కరేడు దగ్గర ఉలవపాడు దగ్గరికి మారుస్తున్నారు సార్. ఎందుకు మారుస్తున్నారు? ఎవరు మారుస్తున్నారు? దీని వెనకాల ఎవరున్నారు? విశ్వేశ్వరరెడ్డి మీ క్యాంపు నుంచి ఫిరాయించేశారా సార్? ఈ ప్రభుత్వమే మారుస్తుంది. విశ్వేశ్వరరెడ్డి ఒక పొలిటీషియన్ కాదు సార్, హీజ్ ఇండస్ట్రియలిస్ట్. అతనికి రాజకీయాలతో ఏంటి సంబంధం? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కదా ఆయన. సరే ఎట్లా అని వాళ్ళు అన్నారు. బినామీ అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అయితే 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీకి ఎట్టా ఇచ్చారు. అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రారంభం సందర్భంగా ఈనాడు పేపర్ లో ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్ హెడ్డింగ్ ఏదైతే యాడ్ ఎట్లా ఇచ్చారు? ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎట్టా ఇచ్చారు? సో రెడ్డి అయినంత మాత్రాన వ్యాపారవేత్త అయితే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అయినా అంటే రెడ్డి కులంలో పుట్టిన వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేసినా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి బినామీలేనా? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. మీలాంటి విఘ్నులైనటువంటి జర్నలిస్టులు కూడా ఆలోచన చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అది సరే, కానీ ఇంతకీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చెప్పండి. ఎందుకంటే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేశారు, గ్రామ సభలు జరపలేదు. ఆ లోకల్స్ చూస్తుంటే వాళ్ళు తిరగబడుతున్నారు అక్కడ. మేము చావనైనా చేస్తాం కానీ మిమ్మల్ని రానియం, లోపలికి రానియం, భూములు ఇవ్వం అని చెప్పేసి చెబుతున్నారు. ఇంత స్పష్టంగా అంటే మీకు జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే 2007-8 ప్రాంతాల్లో 7-8 లేదా 2008-9 ప్రాంతాల్లో బెంగాల్లో నందిగ్రామ్ బెంగాల్లో నందిగ్రామ్లో ఇలాంటి ఉద్యమమే జరిగింది.
సార్ టాటా ఏదైతే టాటా వాళ్ళకి సంబంధించి కార్ల ఫ్యాక్టరీ పెడుతుంటే నందిగ్రామ్లో ఎలాంటి ఉద్యమం జరుగుతుంది అలాంటిదే జరిగింది సార్. సో అదే విధంగా సార్ లగిచెర్ల ఈరోజు తెలంగాణలో పరిస్థితి అదే విధంగా ఎక్కడ సార్ రైతులు ఇప్పుడు సార్ పరిశ్రమలు రావటం ఎవరికైనా సరే ఆనందదాయకమే, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఎవరికైనా ఆనందదాయకమే. కానీ బంజరు భూములు ఉండగా పంట పొలాలు ఎప్పటికే సార్ 55,000 ఎకరాలు రాజధాని పేరుతో కాంక్రీట్ జంగిల్ చేసి పడేశారు, పిచ్చి మొక్కలు మొలిపించారు. అది కాకుండా మరో 33,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ, 22,000 ఎకరాలకు ఆల్రెడీ ఇచ్చేశారు. సో ఇలా 1,00,000 ఎకరాల పంట పండే భూమిని 3 పంటలు పండే భూమిని ఈరోజు కాంక్రీట్ జంగిల్ చేసేస్తుంది. అవి చాలా అన్నట్టుగా భోగాపురంలో ఎయిర్పోర్ట్కి మేము ల్యాండ్స్ ఇస్తే సరిపోయే విధంగా ల్యాండ్స్ ఇస్తే దానికి కూడా అక్యువేషన్ మళ్ళీ ఎక్కువ కావాలని చెప్పి అవి చాలా అన్నట్టుగా ఇండోసోల్. సో మోహినికి రక్తదాహం పట్టినట్టే చంద్రబాబు నాయుడు గారికి భూదాహం పట్టినట్టుంది సార్. పచ్చని పంట మీరు చుట్టూ తిరిగి మాట్లాడుతున్నారు. అసలు ఇది ఇప్పుడు ప్రస్తుతం కేటాయించిన దాంట్లో విశ్వేశ్వరరెడ్డి పొందబోయే ప్రయోజనం ఏంటి, విశ్వేశ్వరరెడ్డికి మరి కేటాయించినందుకు గాను రైతులకు జరగబోయే నష్టం ఏంటి, ఇది చెప్పండి నాకు. సార్ అక్కడ విషయం ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గారు పొందబోయే ప్రయోజనం అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఒక పరిశ్రమ పెడుతున్నారు. పరిశ్రమకి పిఏఎల్ దగ్గర నుంచి కూడా 1,800 కోట్ల రూపాయలు ప్రోత్సాహం అందింది సెంట్రల్ గవర్నమెంట్. పిఏఎల్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహం కూడా అందింది. అంత మంచి ప్రాజెక్ట్ అది. దానికి మేము బంజరు భూములు కేటాయించాం. వాటిని మీరు ఎందుకు రద్దు చేశారు? ఫస్ట్ నేను అడిగేది తెలుగుదేశం పార్టీని, అధికార పార్టీని అడుగుతున్నా. వాటిని మీరు రద్దు చేసి పంట పొలాలు ఇవ్వటం వల్ల రైతులు సార్ పంట పండించే రైతుకి డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు సార్? పొలం ఇస్తే ఏం చేస్తాడు? పొలం ఇస్తే పంట పండిస్తాడు. ఏళ్ల తరబడి 17,000 మంది రైతులు ఉన్నారంట సార్. 17,000 మంది రైతులు, 26 గ్రామాలు. వాళ్ళందరూ కూడా ఏదైతే చిన్న సన్నకారు రైతులు సార్, వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏం చేసుకుంటారు? వాళ్ళు పశువులు మేపుకునే వాళ్ళు, పంట పండించుకునే వాళ్ళు సార్. అర్ధెకరా, ఎకరా, 2 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి రైతులందరినీ ఈరోజు మీరు వెళ్ళగొడితే ఎక్కడికి పోతారు? ఇక్కడ రైతులుగా గర్వంగా బతికిన వాళ్ళు రేపు రైతు కూలీలుగా మారి ఎలా బ్రతుకుతామని అక్కడ రైతులు ఆందోళన సార్. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. కదండి, ఇంత ఆందోళన జరుగుతుంటే ఇంత ఆందోళన జరుగుతుంటే మీరు ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేశారండి మాట్లాడటానికి? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు కీప్? మేము మొదటి రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం సార్. ఎవరిని పోనీ సార్ మేము మొదటి రోజు నుంచి, తొలి రోజు నుంచి కరేడు భూముల భూసేకరణకి విరుద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా విరుద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే రైతుని ఇబ్బంది పెట్టి రైతు కంట కన్నీరు కార్పించి మరి బలవంతపు భూసేకరణ అనేది ఖచ్చితంగా ఎక్కడైనా నేరమే. దాన్ని ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం. సో బలవంతపు భూసేకరణలు, బలవంతపు భూ సమీకరణలు చేసిన ప్రభుత్వాలు ఏవి కూడా చరిత్రలో నిలబడలేస్తారు. ఉలవపాడు లేకపోతే పక్కన కరేడు, ఎందుకంటే కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతానికి టెక్నికల్గా మీకు నెల్లూరు జిల్లాలో ఉంది, కానీ వాస్తవంగా అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గం. వాళ్ళకి చాలా ఇబ్బంది, ఇన్ఫ్యాక్ట్ అది నెల్లూరు జిల్లాలో కలవటం వల్ల కూడా. ఆ నియోజకవర్గంలో కందుకూరు ఆనుకునే ఈ వలేటివారిపాలెం, దాన్ని ఆనుకొని కటేరు, మీరు చెప్పిన కడేరు అండ్ ఇవి మిగిలిన గ్రామాలు, ఇవి ఇక్కడ కేటాయించాలని ఏమన్నా ఆయన అభ్యర్థన పెట్టుకున్నాడా విశ్వేశ్వరరెడ్డి గారు? సార్ విశ్వేశ్వరరెడ్డి గారు ఎక్కడ అభ్యంతరం పెట్టుకోలేదు సార్. విశ్వేశ్వరరెడ్డి గారు ఆల్రెడీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. మరి ఏ నిమిత్తం ఇది ఎందుకు జరిగింది సార్? ఇది ప్రభుత్వం తప్పిదం. ప్రభుత్వమే ఏదైతే ఆ భూముల్లో మేము బీపీసీఎల్ పెడతామన్నారు సార్. బీపీసీఎల్ అసలు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట సార్. అసలు ఆ పరిశ్రమతో ఇంతవరకు మనకి ఎంఓయూ కాల, వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా, దాని గురించి చర్చ లేదు. కానీ అప్పటికే ఉన్న ప్రాజెక్ట్ ని మీరు పక్కన పెట్టుకోండి అని చెప్తున్నారు. అంటే బీపీసీఎల్ తీసుకొచ్చి బంజరు భూముల్లో పెట్టి అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ని ఇక్కడికి తరలించడానికి జరిగిన ప్రయత్నం అని మీరు అంటారు, అంతేనా? కాదు సార్, బీపీసీఎల్ పేరిట ఆల్రెడీ ఉన్న కంపెనీని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇక్కడ ఒక్క చోటే కాదు సార్, రాజధాని ప్రాంతంలో కూడా రైతులు తిరగబడే పరిస్థితి. మీరు నిన్న మొన్న వార్తలు చూశారు సార్. స్థానిక ఎమ్మెల్యేని, ఎంఆర్ఓల్ని తరుముకున్న పరిస్థితి తెలుసు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పొన్నికల్లు మండలం, అలాగే పెదపరిమి కూడా, పెదపరిమి పీసీఆర్ పెదపరిమిలో అక్కడ సైకిల్ మీద తిరుగుతూ అనౌన్స్మెంట్ చేసుకున్నారు లోకల్స్. ఏమనంటే భూ సమీకరణ కోసం మన దగ్గరకు వస్తారు, మోసపోమాకండి అని చెప్పేసి మైకుల్లో చెప్పి పెదపరిమిలో ఆల్రెడీ భూ సమీకరణ పేరట
29 గ్రామాల్లో ప్రజలను ఎట్ట నట్టేట ముంచాడో చంద్రబాబు నాయుడు గారు చూశారు సార్, చుట్టుపక్కల గ్రామ ప్రజలు. మళ్ళీ సార్ నాకు విషయం అర్థం కలదు సార్, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇప్పుడు వర్కింగ్ ఉండేది మాత్రం 1500 ఎకరాలే సార్ ఇప్పుడు వర్కింగ్. సో మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే చూడొచ్చు సార్. కానీ 10,000 ఎకరాల్లో ఏదైతే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అంట సార్, 30 కిలోమీటర్ల పరిధిలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి ఎవరి 30 కిలోమీటర్లకి 40 కిలోమీటర్లకి ఎయిర్పోర్ట్లు పెట్టాను సార్. మొన్నైతే ఒక విషయం చెప్పనా శేఖర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పనా, యు ఆర్ లాకింగ్ విజన్ అండి. మీరు వినండి యు ఆర్ లాకింగ్ విజన్. మీకు సమదర్శనం చేయటం చేత కాదు, దూరదృష్టి లేదు, రెండు లేకనే మీరు 11కి పడిపోయారు. రెండో అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన అక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నది ఈ 44,000 ఎకరాల్లో. అక్కడ హ్యాంగర్స్ ఏర్పాటు చేస్తున్నారు అండ్ యాన్సిలరీ యూనిట్స్ ఆఫ్ వేరియస్ ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అక్కడ రాబోతున్నాయి. ఈ విజన్ని మీరు అర్థం చేసుకోలేక ఉత్తినే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఎప్పుడు సార్ వచ్చేది? వస్తుందండి. మిరకల్ కాదండి, ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత ఇట్లా వృద్ధంగానే వచ్చేయడానికి. విషయం చెప్తాను సార్. సార్ మలేషియా కన్నా అభివృద్ధి చెందిన దేశమా మనం? గోస్ట్ సిటీ ఏమైంది? మీరు ఒకసారి ఆలోచన చేయండి. వస్తాయండి. మధ్యలో ఒక విషయం చెప్పనా, ఎప్పుడు చేయకూడదు సార్. ఒక విషయం చెప్పనా, రాష్ట్ర ప్రజలు తప్పిదానికి పాల్పడి మధ్యలో మీకు అవకాశం ఇవ్వటం వల్ల జరిగిన 5 ఏళ్ల విధ్వంసం తాలూకు ఇంపాక్ట్ ఇంకా ఉండటం వల్ల, అడ్వర్స్ ఇంపాక్ట్ ఇంకా ఉండటం వల్ల అభివృద్ధి ముందుకెళ్ళటానికి కొంత డిలే అవుతుంది. దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు, మీలాంటి వాళ్ళకి అర్థం కాదు అది. సార్ విధ్వంసం అంటే ఏంటి? స్ట్రైట్లీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ప్రజలను కూడా పక్కన పెట్టండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దృష్టిలో విధ్వంసం అంటే ఏంటి సార్? నేను చెప్తాను సార్. సో నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మీలాంటి వాళ్ళు కూడా దాన్ని మీరు ఒక స్టేట్మెంట్ లాగా కాకుండా మీలాంటి వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల తరఫున మీరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మేము ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నాం, మీడియా కూడా ప్రతిపక్షమే సార్. మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. జిఎస్డిపిని డబల్ చేశాం కదా, విధ్వంసం ఎట్లా అయిపోద్ది? అప్పుల్ని 3,30,000 విజిబుల్ డెవలప్మెంట్ చూస్తారండి. కామన్ మ్యాన్ ఎప్పుడు విజిబుల్ డెవలప్మెంట్ చూస్తాడు. మీరేంటి హార్బర్లు కట్టాం, లేకపోతే ఫిషింగ్ హార్బర్లు కట్టాం, లేకపోతే పోర్ట్లు కట్టాం అన్నారు. పోర్ట్లకి ఫిషింగ్ హార్బర్లకి వెళ్ళడానికి రోడ్లు అయితే వేయలేదు కదా మీరు, వేయకపోవడం వల్ల కదా. వేస్తే కదా జనం వెళ్ళేది నిజంగా చూసుండేవాళ్ళు. నేను మీ ద్వారా మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్, మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి కంటే ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. ఆయన బాగు చేసిన ఒక్క స్కూల్ ఉందా? 32,000 స్కూల్స్ విజిబిలిటీ, సచివాలయాలు విజిబుల్, విలేజ్ క్లినిక్స్ విజిబుల్, రైతు భరోసా కేంద్రాలు, రోడ్లేవి ఇవన్నీ చూడాలంటే రోడ్లు ఉండాలి కదా, రోడ్లు లేవు కదా. ఈ రోడ్డు ఉందా లేదా అని గూగుల్లో ఎత్తుకునే పరిస్థితి మీ పరిపాలనలో. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. 2014 నుంచి 2019 మధ్యలో, 2014 నుంచి 2019 మధ్యలో వాళ్ళు ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, ఎన్ని కోట్ల రూపాయల రోడ్లు ఖర్చు చేశారు, ఒక లెక్క తీయండి. 2019 నుంచి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్ట్రైట్ గా అధికారంలో ఉన్నారు కదా, లెక్కలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు 2014 నుంచి 19 వరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారి ట్విట్టర్ ఫాలో అయితే ఏ రోజు డెవలప్మెంట్ యాక్టివిటీ ఆ రోజు అక్కడ విజిబుల్ గా, ఇవాటికి మీరు ఈ క్రాస్ చెక్ ఇవాటికి ఉంది, వాళ్ళంతా అప్డేటెడ్ గా ఉన్నారు. వేరే మీరు మర్చిపోయారు కదండి, రోడ్లు మర్చిపోయారు. రోడ్లని గూగుల్లో ఎత్తుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది కదా, మీరు మర్చిపోయారు రోడ్లని. సార్ 1 మినిట్. రోడ్డు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. వేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి, మళ్ళీ దాని మీద వేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి. కానీ విజిబుల్ గా పర్మనెంట్ స్ట్రక్చర్ సార్ ప్రతి గ్రామంలో మేము చూపించాం. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చూపించగలిగారా? లేదు, ఏడాది ఒక్క ఇటుక వేశారు ఆ గ్రామాల్లో. ఇంకో మాట సార్, మీరు ఇండోసోల్ భూముల గురించి అడుగుతున్నారు, దాని పక్కనే ఈ ప్రభుత్వం దాటికి రామాయపట్నం పోర్టు సార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు పెట్టించింది సార్. ఏదైతే 1 నెంబర్ బెర్త్ రెడీ అయిపోయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మేము దాన్ని ఓపెన్ చేయలేకపోయింది. సో ఈ రోజు అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంటే సో చిన్న ప్యాచ్ వర్కులు చేసుకుంటే మిగతా వర్కులు చేయట్లేదు ఆ కంపెనీ. కారణం ఏంటో తెలుసా సార్? ప్రతి లోకల్ లీడర్ వెళ్తున్నాడు, ప్రతి లోకల్ లీడర్ వెళ్ళి వసూళ్ల పర్వం, బెదిరింపులు, మాకు మామూలు ఇస్తేనే చేసుకుంటామనే పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా లేదు. అందుకే ప్రాజెక్టు పరుగులెత్తింది రామాయపట్నం పోర్టు. ఈ రోజు రామాయపట్నం పోర్టు కానీ, మచిలీపట్నం పోర్టు కానీ, అదేవిధంగా మూలపాడు
ఈ మూడు కూడా పడకెక్కాయి సార్. వాటి మూడింటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము గవర్నమెంట్ ఆస్తులు పెంచితే విధ్వంసం, వీళ్ళు గవర్నమెంట్ ఆస్తులను అమ్మేస్తా ఉంటే అభివృద్ధి. ఏంటి అనేది మీలాంటి విఘ్నులైన జర్నలిస్టులే ప్రజలకు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది ఇప్పుడు సార్. ఇండోసోల్ మీరు అనేది ఏంటి? ఏతావత మీరు చెప్పేది, మీరు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారి స్టాండ్ తీసుకొని ఆయన్ని ఎక్కడా లేకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం కుట్ర పన్ని అక్కడికి తీసుకొచ్చి నోటిఫికేషన్ భూసేకరణ చేస్తుందని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? సార్ ఒక్క నిమిషం సార్. విశ్వేశ్వరరెడ్డి గారు మీకు మీకు బినామీ అయినంత మాత్రం ఆయన భుజాన్ని వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. సార్ విశ్వేశ్వరరెడ్డి గారి స్టాండ్ మేము తీసుకునే పరిస్థితి ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీకి 40 కోట్లు ఎట్టా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు ఎలక్షన్ ఫండ్ కింద, ఎట్టా ఇచ్చారు. అదే విధంగా మేమేం చెబుతున్నట్టు అదే మేము విశ్వేశ్వరరెడ్డి గారిని నెత్తికేసుకునే పరిస్థితి ఉంటే ఏదైతే ఆడ భూములు కేటాయించాం కదా వాటిని రద్దు చేసేది ఎందుకు ఇస్తున్నారు? మేము అది అడుగుతున్నాం. ఆల్రెడీ ఉన్న పరిశ్రమని డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాం. అంతేగాని విశ్వేశ్వరరెడ్డి గారిను, ఇంకో రెడ్డి గారిను, ఇంకో రెడ్డి గారిను, ఇంకో చౌదరి గారిను, ఇంకో నాయుడు గారిను, బుధాన ఇంకో రాజు గారిను. సో ఫైనల్ గా ఒక విషయం శేఖర్ రెడ్డి గారు, మీరు ఎలాగూ జైల్లోకి వెళ్ళి పరామర్శలు కార్యక్రమాలు రొటీన్గా ఉంటాయి, మీకు నెలకు 2-3 ఉంటాయి. అదేదో వచ్చి రైతుల దగ్గర కూర్చోండి. రైతుల దగ్గర కూర్చుంటే కనీసం ప్రజల దగ్గర ఉన్న భావన వాళ్ళకి కలుగుతుంది. ప్రజలతో మనం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందనే దాన్ని ఏమంటారు, ఆ ఫీల్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. అది చేయొచ్చు కదా. ఖచ్చితంగా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది, రైతుల దగ్గర నుంచి బలవంత భూసేకరణ చేస్తే మేము పోరాటాలకు సిద్ధం. రైతు పక్షాన, ఖచ్చితంగా రైతు పక్షాన అలుపెరగని పోరాటానికి సిద్ధం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి కూర్చుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. రైట్, చూద్దాం. అండ్ మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు. సో చూసాం కదా, అంటే విశ్వేశ్వరరెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి బినామీ టీడీపీ దృష్టిలో, కానీ వైసీపీ అనేది ఏంటంటే టీడీపీకి 40 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తా అంటున్నాడు. సరే, ఇంత చేసిన తర్వాత కూడా విశ్వేశ్వరరెడ్డికి అక్కడ బంజరు భూములు కేటాయింపుని రద్దు చేసి ఇక్కడ కేటాయింపు వెనకాల ఏదో కుట్ర ఉందనేది వీళ్ళ వాదన, వైసీపీ వాదన. ఇంత విశ్వేశ్వరరెడ్డి చుట్టూ రాజకీయం నడిపిస్తున్నారు, కానీ రైతుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారా లేదా అంటే భూసేకరణ బలవంతంగా జరిపితే అప్పుడు వచ్చి కూర్చుంటామని వైసీపీ చెప్తుంది. సో చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టాండ్ తీసుకుంటారు ఈ విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి.